గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ నేను డిస్కస్ అనుకున్నటువంటి టాపిక్ వచ్చి మిస్సింగ్ సిటిజన్స్. ఎవరైతే మిస్ అయినటువంటి సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని కానీ హౌస్ హోల్డ్ డేటాబేస్లోకి యాడ్ చేయడం ఏ విధంగా కన్సర్న్ సెక్రటరీ స్టాఫ్ లాగిన్లో అనేది నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. సో మెయిన్గా మిస్సింగ్ సిటిజన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్యాగింగ్ ఇన్ టు హౌస్ హోల్డ్ అనే టాపిక్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, government has identified that around 30 to 40 lakh of the citizens are missing in the household database. అందుకని చెప్పి ఈ 30 to 40 lakh సిటిజన్స్ని హౌస్ హోల్డ్ డేటాబేస్లోకి తీసుకురావడానికి ఈ మాడ్యూల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ డేటా ఎలా ఐడెంటిఫై చేశారు అంటే, వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎంఏయుడి, డిస్కామ్స్, ట్రాన్స్పోర్ట్స్ ఎట్సెట్రా అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ డీటెయిల్స్ మన హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేకపోవడం వల్ల అలా ఈ పర్సన్స్ యొక్క డేటా అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ యొక్క 30 to 40 lakhs యొక్క డేటా ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కన్సర్న్ సెక్రటరియట్ స్టాఫ్ యొక్క లాగిన్స్కి డేటా అనేది పుష్ చేయడం జరిగింది. ఈ మాడ్యూల్ అనేది ఎవరెవరికి లాగిన్లో ఇచ్చారు అంటే, పంచాయత్ సెక్రటరీకి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి, డిజిటల్ అసిస్టెంట్కి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి, వెల్ఫేర్ అసిస్టెంట్కి అండ్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ యొక్క లాగిన్స్లో ఈ డేటా అనేది పుష్ చేయడం జరిగింది. ఈ డేటా వాళ్ళ యొక్క లాగిన్స్, వాళ్ళు ఏ విధంగా వీళ్ళు లాగిన్ అవుతారు అంటే ఏపీ సేవా పోర్టల్ ద్వారా. అది ఏపీ సేవా పోర్టల్. సో వీళ్ళు ఎలా లాగిన్ అవుతారంటే, ఏపీ సేవా పోర్టల్కి ఫస్ట్ లాగిన్ అవుతారు వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ద్వారా. అది బై క్లికింగ్ ఆన్ ద అదర్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఓల్డ్ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓల్డ్ పోర్టల్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి, సిటిజన్ ఈకేవైసీ, మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్ ట్యాగింగ్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్ ట్యాగింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. అప్పుడు మనకి ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరు మిస్ అయినటువంటి సిటిజన్ డీటెయిల్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం, మండల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ మండల్లో ఉన్నటువంటి డేటా అంతా వీళ్ళ లాగిన్లో ఆల్రెడీ పుష్ అయిపోయింది కాబట్టి ఆ మండలానికి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డేటా అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. వన్స్ ఆ డేటా రాగానే, సపోజ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ ఉన్నారు, మాధవి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డేటా మనము వెరిఫై చేస్తున్నాం, వెదర్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద ప్రజెంట్ అడ్రస్ ఆర్ నాట్. వెరిఫై చేసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసాం, ఒకవేళ ఆ పర్సన్ కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి పర్సన్ అనేవాళ్ళు, ఆ పర్సన్ ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయినట్టయితే, ఫస్ట్ కేస్ సినారియోలో చనిపోయినట్టయితే సిటిజన్ డైడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ డీటెయిల్స్ మనకు కనిపించవు. సెకండ్ కేస్ సినారియోలో సిటిజన్ ఈ పర్సన్ ఫస్ట్ సెర్చ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే సంబంధిత సెక్రటరియట్కి సంబంధించిన వాళ్ళు. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సెక్రటరియట్ కోడ్ అడుగుతుంది. సో అడిగిన తర్వాత సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ మిస్ అయినటువంటి సిటిజన్ యొక్క డీటెయిల్స్ మన దాంట్లో డిస్ప్లే అవ్వవు, వెళ్ళిపోతుంది మన లాగిన్లో నుంచి. నెక్స్ట్ ఒకవేళ ఆ పర్సన్ మన సిటిజన్ ట్రేస్ అవుట్ అయ్యారు, మన సెక్రటరియట్కి సంబంధించిన ఎక్కడ కానీ సిటిజన్ ట్రేస్ అవుట్ అవ్వలేదు, నాట్ ట్రేస్డ్, కాబట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంక ఏమీ అవసరం లేదు. సిటిజన్ నాట్ రేస్డ్ ఇన్ దట్ సెక్రటరియట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డేటా అనేది వెళ్ళిపోతుంది. మనకు తెలియకపోతే, వాళ్ళ డేటా అనేది వెరిఫై చేసాం అయినా కనిపించకపోతేనే థర్డ్ ఆప్షన్ని ప్రిఫర్ చేస్తాం, సిటిజన్ నాట్ రేస్డ్ ఇన్ దట్ సెక్రటరియట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా వచ్చింది అంటే నెక్స్ట్ ఆ పర్సన్ డీటెయిల్స్ అనేవి మన లాగిన్లో చూపించాం. నెక్స్ట్ ఒకవేళ ఆ సెక్రటరియట్కి సంబంధించిన వాడే అయితే పర్సన్, అప్పుడు మనం ఈ పర్సన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్సన్ యాడ్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్, ఎంప్లాయీ, మొబైల్ కనిపించారు అని కాబట్టి, సో మనం ఇక్కడ సిటిజన్ బిలాంగ్స్ టు సేమ్ సెక్రటరియట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడి వరకు 4 కేసెస్లో ఏం చేయాలనేది అయితే తెలిసింది. ఒకవేళ ఇప్పుడు పర్సన్ ఈ సెక్రటరియట్కే సంబంధించిన వారు కాబట్టి మనం యాడ్ చేయాలి. వీళ్ళని యాడ్ చేయాలి అనుకుంటే మనం ఓల్డ్ పోర్టల్ పిఎస్ లాగిన్ ద్వారా అండ్ ప్రజెంట్ ఏపీ సేవా పోర్టల్లో ఉన్నటువంటి ఈ పోర్టల్ డిఏ లాగిన్ ద్వారా కానీ యాడ్ చేయొచ్చు. సో ఏ విధంగా అంటే, మొబైల్ మాడ్యూల్ అప్లికేషన్ ఉంది కదా, ఎంప్లాయీ మొబైల్ మాడ్యూల్, దాని ద్వారా యాడ్ చేయొచ్చు. అండ్ లేకపోతే నెక్స్ట్ ఈ మాడ్యూల్లోని అడిషన్ ఆఫ్ సిటిజన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కానీ మనం ఈ మిస్సింగ్ సిటిజన్స్ యొక్క డీటెయిల్స్ అనేటివి యాడ్ చేయొచ్చు. ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది, అందరము చేస్తాం కాబట్టి దాని ద్వారా అయినా మిస్సింగ్ సిటిజన్స్ యాడ్ చేయొచ్చు. లేదా పిఎస్, డిఏ కానీ వీళ్ళ యొక్క యాడ్ సిటిజన్స్ అనే మాడ్యూల్ ద్వారా కానీ మనం వీళ్ళు యాడ్ చేయొచ్చు ఈ మిస్సింగ్ సిటిజన్స్ డీటెయిల్స్ని. ఇక్కడ నెక్స్ట్ ఏ పర్సన్ డీటెయిల్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో
వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఓటీపీ వెళ్తుంది వాళ్ళకి. ఆ ఓటీపీ ద్వారా అథెంటికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రజెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్ ఏది, క్లస్టర్ ఏది, మ్యారిటల్ స్టేటస్ ఏది, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, రిలీజియన్. సో ఈ ఇవన్నీ ఎంటర్ చేస్తాం. స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఇతడు ఎవరితో హౌస్ హోల్డ్లో లింకప్ అవ్వకూడదు అనుకుంటే డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అనే దగ్గర నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అతడు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్తోనే లింకప్ అవ్వాలి అనుకున్నాడు అంటే అతన్ని అడిగి మనము డూ యూ వాంట్ టు యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో నో అని సెలెక్ట్ చేస్తే అతడు సింగిల్గా యాడ్ అవుతాడు. దానికి రీజన్స్ సబ్మిట్ చేసేస్తాం. అతడు ఇండివిజువల్గా ఉంటాడు మ్యాపింగ్లో. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హౌస్ హోల్డ్ ఐడి ఉంటే దాని ద్వారా ఎంటర్ చేసి ఎస్ అని క్లిక్ చేసి హౌస్ హోల్డ్ ఐడి ఎగ్జిస్ట్ అయింది అంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాము. సో అప్పుడు హౌస్ హోల్డ్ ఐడి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తే ఓకే క్లిక్ చేసి ఎస్ సబ్మిట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీతో డీటెయిల్స్ సబ్మిట్ అయిపోతాయి ఎస్ అని క్లిక్ చేస్తే. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క హౌస్ హోల్డ్ డేటాబేస్లో స్క్రీన్ అనేది అతడు ఎగ్జిస్టింగ్ వాళ్ళతో యాడ్ అవ్వకూడదు అనుకున్నాడు అన్నప్పుడు నెక్స్ట్ సపోజ్ హౌస్ హోల్డ్ ఐడి డీటెయిల్స్ అతడు ఎక్కడా లేదు, మనం సబ్మిట్ చేసిన పర్సన్ యొక్క ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసినప్పటికీ కానీ మనకు ఎక్కడ కనిపించలేదు. అలాంటప్పుడు కొత్తగా ఐడి క్రియేట్ చేసి కొత్తగా డీటెయిల్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కసారి చెప్తాను. ఇంకొక 3 పాయింట్స్. అతడు ఇండివిజువల్గా యాడ్ అవ్వాలి అనుకుంటే డూ యూ వాంట్ టు యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనే దగ్గర నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ అతడు హౌస్ హోల్డ్తో యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నెంబర్ సెర్చ్ చేస్తే మనకు హౌస్ హోల్డ్ ఐడి వస్తుంది. దాంతో ఓకే క్లిక్ చేసి ఎస్ అని సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో యాడ్ అయిపోతారు. సో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ యొక్క పర్సన్ ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసినా వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాలేదు అన్నప్పుడు వాళ్ళు హౌస్ హోల్డ్లో ఎక్కడా లేరు అని అర్థం. వాళ్ళని కానీ యాడ్ అనే బటన్ ద్వారా కొత్తగా ఈ పర్సన్ దాంట్లోకి యాడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఎక్కడ హౌస్ హోల్డ్లో లేనటువంటి వాళ్ళందరి డీటెయిల్స్ని కానీ మనము యాడ్ చేయడానికి ఒక మాడ్యూల్ అనేది ఈ విధంగా చేస్తాం. మిస్సింగ్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేయడం, ఈ 4 డిజిగ్నేషన్స్ వాళ్ళ లాగిన్లో డేటా అనేది యాడ్ చేయడం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.